మారేడుమిల్లి దాటాకైతే ఇంచుమించుగా ఏమో దొరకదు. చేపల కూర వండుకోవాలంటే మరి చేపలు ఎక్కడ తీసుకెళ్ళి ముందుకి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం మేము రాజమండ్రిలో ఉన్నామండి. ఇగో మా ఫ్రెండ్ శ్రీను, నేను మళ్ళా ఒరిస్సా వెళ్దామని చెప్పి బయలుదేరడం జరిగిందండి. కారులో బయలుదేరామండి. 1 గంట అయిందండి బయలుదేరి. ఇప్పుడు రాజమండ్రి సిటీలో ఉన్నామండి. ఇటు వెళ్తున్నాం. మారేడుమిల్లి మించి వెళ్దామని ఇలాగా మధురపూడి, రంపచోడవరం, మారేడుమిల్లి మించి చింతూరు వెళ్ళి చింతూరు నుంచి మలకనగిరి వెళ్తామండి. సాయంత్రానికి ఒరిస్సా వెళ్దామని బయలుదేరాం. ఒరిస్సాలో పొలాలు చూద్దామని వెళ్తున్నామండి. మా ప్రయాణాన్ని అంతా మీరు ఈ వీడియోలో మీకు కూడా చూపించుదామని ఉద్దేశంతో ఇది వీడియో అయితే తయారు చేస్తున్నానండి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నానండి. ఇదిగోనండి, ఇది హైవే. ఈ హైవే నుంచి మనం ఇలాగా మారేడుమిల్లి వెళ్తాకి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలండి. ఇక్కడ నుంచి హైవే ఎక్కాలి. అయితే మేము నిడదవోలు నుంచి రావడం గురించి రాజమండ్రి ఫ్లైఓవర్ ఎక్కామండి. ఫ్లైఓవర్ నుంచి ఇలాగా ఈ గోదావరి గట్టంటే ఇలాగ సైడ్కి వచ్చామండి. గోదావరి గట్టంటే వచ్చి ఇక్కడ హైవే ఎక్కుతున్నాం. హైవే ఎక్కిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ మారేడుమిల్లి రోడ్లోకి దిగాలండి. లెఫ్ట్కి ఇదిగోండి, ఇది రాజమండ్రి నుంచి వచ్చి రోడ్డు అండి. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి తిరగాలి. ఈ లెఫ్ట్కి తిరిగితే మనం మారేడుమిల్లి వెళ్తాం. ఇదిగోండి మారేడుమిల్లి రోడ్డు ఎక్కుతున్నాం. ఇదేనండి రాజమండ్రి ఎయిర్పోర్ట్. కారులో ప్రయాణించేది మేమిద్దరమే కానండి. లగేజ్ అయితే ఫుల్గా ఉందండి కారులో. ఇచ్చేతండి మేము ఎక్కువ రోజులు ఉందామన్న ఉద్దేశంతో బయలుదేరాము ఒరిస్సాకి. ఎన్ని రోజులు ఉంటామో మరి తెలీదు. అలాగే మా ప్రయాణాన్ని అంతా వీడియో తీసి మీకు కూడా చూపించుదామని ఇలాగా తీస్తున్నామండి. అయితే ముందుకెళ్ళి కొలితే ఏమి దొరకండి. మారేడుమిల్లి దాటాకైతే ఇంచుమించుగా ఏమి దొరకవు మనకి. మేమైతే మధ్యాహ్నం వంట చేసుకోవాలనుకుంటున్నాము. ఎక్కడ చేసుకుంటామో చూస్తాం. మా దగ్గర కావాల్సిన కిరాణా సరుకులు అన్నీ ఉన్నాయి కానీ మనకి కూరగాయలు అయితే లేవండి. మా దగ్గర కూరగాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అలాంటివి ఏమి లేవు. ముందుకెళ్ళాక రంపచోడవరం దగ్గర ఏం కూర వండుకుందాం మధ్యాహ్నం? చేపల కూర వండుతామా? చేపల కూర వండుకోవాలంటే మరి చేపలు ఎక్కడ తీసుకెళ్ళి ముందుకెళ్ళి కొలిది ఏం దొరకవయ్యా. ముందుకెళ్ళి కూర వెళ్తే ఇంకా అడవిలోకి వెళ్ళిపోతాం. అడవిలోకి వెళ్తే ఇంకా కోతులు ఉంటాయి రోడ్డు మీద. ఎక్కడన్నా వంట పెడదామంటే కోతులు వచ్చేస్తాం. తీసుకుందాం. లేకపోతే అక్కడ కూరగాయలు ఉంటాయి కదండి, కూరగాయలు ఉంటాయి. అయితే ఇప్పుడైతే రోడ్డు మాకు రాజమండ్రి దాటగానే చేపలు అమ్మి దుకాణాలు రోడ్ సైడ్ చాలా చూసాం. మరి ముందుకెళ్ళి కొలిది ఉంటాయి చూద్దాం. అయితే మన ఇద్దరే కాబట్టి కేజీ తీసుకుంటే సరే, కేజీ కూడా ఎక్కువ ఎక్కడ తింటాం చూద్దాం. ముందుకెళ్ళి కొద్ది అందరూ అంటాం. చేపలు దొరకకపోతే ఏదన్నా మరి కూరగాయలు వంట చేసుకుంటాం. స్పీడ్ బ్రేకర్లు, మొబైల్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయనండి. అంటే గేదెలు ఆవులు వచ్చినాయంటే రోడ్డు అంతా జామ్ అయినట్టు. మొత్తం ఇంకా బ్రేక్లు వేయక ఆటోమేటిక్గా ఆపవలసింది ఎవరన్నా. పైగా గేదెలకి బంధాలు ఇస్తూ వెళ్తారండి పాపం. ఆ బంధాలు ఇస్తూ అవటంతో ఇవి నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోద్ది. అదిగో ఇప్పుడు కనిపించేది మనకి లంబసింగి 193 అరకు, 239 విజయనగరం, 378 కిలోమీటర్లు అంటండి. ఇక్కడ బోర్డు చూసాం. మన మారేడుమిల్లి దారిలో ఉన్నాయి బోర్డులు. ఇదిగోండి రోడ్ సైడ్ కొబ్బరి బొండాలు, దుకాణాలు, కళ్ళజోళ్ళు ఇలాంటివన్నీ అమ్మే దుకాణాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇది కోరుకొండ అండి. కోరుకొండ వచ్చాం ఇప్పుడు. కోరుకొండలో ఏంటి ఫేమస్? ఆలయ పునర్నిర్మాణం. పుల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గుడి మళ్ళీ కడుతున్నారంటండి. బోర్డు పెట్టారు అక్కడ. కోరుకొండ తర్వాత రంపచోడవరమేనా, గాదరాడ, గోకవరం ఏమో ఉన్నట్టున్నాయి. ఇంకా ఇదే కదా కోరుకొండ. ఇదే కోరుకొండ. దీని తర్వాత గోకవరం.
లక్ష్మీనారాయణ స్వామి నరసింహస్వామి గుడి ఫేమస్ అండి ఇక్కడ. ఈ రోడ్లో ఉందండి లక్ష్మీ నరసింహస్వామి గుడి. వెళ్దామా? తర్వాత వెళ్దామా? మళ్ళీ వచ్చినప్పుడు వెళ్దాం. ఇదిగోండి అక్కడ కమానం ఉంది. అది కోరుకొండలో ఏంటో అనుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది అక్కడ, చాలా ఫేమస్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. ఏమ్మా చేపలు చిన్నలేవా? ఎంతది? కేజీ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? జత వద్దులే, ఒక చేప. ఎంత కేజీ ఎంతమ్మా? ఇప్పుడు చేప ఎంత ఇస్తావు చెప్పు. ఇదిగమ్మా చేప ఎందుకు? 150 రూపాయలు తీసుకోమ్మా. నేనేం తక్కువ అడగలేదు, రీజనబుల్గానే అడిగా. ఫోన్పే ఉందా నీ దగ్గర? బాగా శుభ్రం చేసి అమ్మా. మేము దారిలో వండుకుంటాం అందుకని, ఇంటికి కాదు, మేము ఇద్దరం దారిలో వండుకుంటాం. సరిగ్గా భోజనం అది మన భోజనం దొరకదు కదా, దారిలో ఎక్కడన్నా అన్నం వండుకుని తిని వెళ్తాం. సబ్జెక్ట్ కింద చెప్పేస్తాం. గోకవరం అండి ఇది. కోరుకొండ తర్వాత పెద్ద టౌన్ గోకవరం. ఇక్కడ పాపనమ్మ గుడి అంటండి. ఇది ఏ ఊరిది సీనా? గుడికాడ అయితే జనం సీతంపల్లి. సీతంపల్లి అంటాడు. ఇది ఇక్కడ బాపనమ్మ గుడి ఉంది, చాలా ఫేమస్ అనుకుంటాం. మండపాలు అవి గట్టు ఉన్నాయి. మళ్ళీ పాత ప్లేస్ దొరికిందండి, ఒక ఖాళీగా ఉంది, ఎవరు లేరు ఇక్కడ. పూతులు కూడా ఇంకా కనపడతలేదు. ఇక్కడ వండేద్దాం అంటున్నాడు సీను. 11 అవుతుంది. వండుకుని తినేసి వెళ్ళిపోతాం. మళ్ళీ కోతులు వస్తే మాత్రం కష్టం ఇక్కడ వంట చేయడం. ప్లాంట్ కాడ ఎవరు లేరు, ఫ్రీగా ఉందమ్మా ఇక్కడ. లగేజ్ చూసారు ఎంత ఉందో? ఫుల్ లగేజ్. ఇది వంట కోసం ప్రిపరేషన్ మొదలెట్టాం. కారు అయితే చక్కగా షెడ్లోకి వచ్చేసిందండి. అక్కడ కొంచెం ముందు పెట్టినా సీను సరిపోతుంది. పోయి ముక్కల కింద కోసి ఇంత లేసి దంచామనుకో ముద్ద కింద అవుతుంది. మీ వాళ్ళదేనా మీదేనా? మా వాళ్ళదేనా. గాలి తగలక మణుతులేదు అదే. మరి వాళ్ళు ఎలా అమ్ముతున్నారా పొయ్యిలు? పొయ్యి బాగుందని చెప్పి నేను కొన్నా. చేపల కూర రెడీ అయిపోయింది. పొయ్యి సరిగ్గా మండకపోవడంతో స్టవ్ మీద పెట్టాల్సి వచ్చింది. సరే చూసుకో టేస్ట్ సరిపోయింది. ఉప్పు కారం అని సరిపోయినాయి సీను. మసాలా కూడా సరిపోయింది. ఇంకో టేస్ట్ వస్తుంది చూడు. ఉడికిందంట ముక్క. మా డైనింగ్ టేబుల్ సీనా బొట్టమే పెట్టుకున్నాడు. ఫిష్ కర్రీ వేసుకున్నాం. రైస్ ఉడికిపోయింది. అదిగోండి తలకాయ మొక్కలు మాత్రం నాకు పాడేయండి. తలకాయ తోక తిండంట. సీనేమో తెలుగుగా తక్కువ రైస్ పెట్టుకున్నాడు. కడుగు ఒకసారి ఇలా ఆ పక్కన కడిగి తీసుకురా. ఇదిగోండి ఫిష్ కర్రీ. ఉప్పు కారం మసాలా సరిపోయి. కాకపోతే కొంచెం ఒక నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. నిమ్మకాయలు ఉన్నాయి మన దగ్గర, ఉన్నాయి కదా నిమ్మకాయలు. కొంచెం పులుపు తక్కువైంది. అంటే మామిడికాయ సగం వేసాను జడిసి, ఎక్కువైపోతామని మామిడికాయ కొంచెం తక్కువైంది. చింతపండు వేయక్కర్లేదు. మామిడికాయల సీజన్లో మామిడికాయలు హెల్త్కి మంచిది. చింతపండు ఎత్తారు రారంట కదండి మీరు. పిండుకో నిమ్మకాయ.
ఓకే, ముక్క కట్ట ఉడికింది. ఇప్పుడు నిమ్మకాయ పిండాక కొంచెం బెటర్. కాకపోతే ఏమైందంటే మనకి కొంచెం నీళ్ళు తక్కువ వేసిందండి, అది ఒకటే ఎలా ఉంది ఇప్పుడు చేపల కూర? ఎలా ఉందా? తిను. నేను ఇలా ఉంటుంది అనుకోలేదు. ఇంకోండి స్టూల్స్ రెండు తెచ్చుకున్నా. ఈ స్టూల్ కూడా చూపించేసినా స్టూల్ నువ్వు కూర్చున్న పీట చూపిస్తావని. అది సరిగ్గా వేయలేదా నువ్వు? ఆనింది కానీ అది వంకరగా చూడు. అంతా ప్యాక్ చేసుకున్నాండి, భోజనం చేసేసాం. ఇంకా బయలుదేరుతుండే సీను నేను ఇక్కడికి వచ్చి రంపచోడవరం యువతలకు చోట ఆగి, ఇదివరకు ఆగాం కదా క్రషర్ కాడ, ఆ క్రషర్ కాడ ఆగి వంట చేసుకున్నాం. ఇదైతే బాగుందండి. ఇక్కడ మాకైతే ఈ పందిరి అయితే ఉంది. ఇక్కడ కారు పెట్టుకోవడానికి, ఆ కారు కూడా నీడ ఉంది. చక్కగా వంట చేసుకున్నాం, తిన్నాం, ఇంకా బయలుదేరుతాం. ఓకే అండి. ఇదేనండి రంపచోడవరం వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం, అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం. ఇదేనండి రంపచోడవరం. రంపచోడవరం వచ్చామండి ఇప్పటికి. రంపచోడవరం అంటే కొంచెం పెద్దదే టౌన్ ఇది. ఇక్కడ మారేడుమిల్లి వెళ్ళి దారిలో ఉంది రంపచోడవరం. శ్రీ నారాయణగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అంట. రంపచోడవరం సెంటర్ అంట. బజార్ అండి. భూపతిపాలెం జలాశయం పథకం ఇదండి. రిజర్వాయర్ ఉందండి అక్కడ, భూపతిపాలెం రిజర్వాయర్. ముందుకెళ్ళాక చూద్దాం. రిజర్వాయర్ మనకి అడవి ప్రాంతంలో చెట్లు అడ్డ వస్తున్నాయి, కనిపిస్తుంది. ముందుకెళ్ళాక బాగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదే భూపతిపాలెం జలాశయం. వచ్చేసామండి మారేడుమిల్లి. ఇదిగోండి మారేడుమిల్లి ఎంట్రన్స్లో ఉన్నాం. ముందుకు వెళ్ళాక ఉంటుంది బజార్. బ్యాంబూ చికెన్ అంత మంచి ఫేమస్ ఈ ఏరియాలో. వీడియో నిడివి పెరిగిపోతూ ఉండటంతో ఈ వీడియో ఇక్కడతోటి ఆపేస్తున్నాను. మా ప్రయాణం మిగతా భాగాన్ని నా రాబోయే వీడియోలో మీరు చూడొచ్చండి. అలాగే ఇక్కడి నుంచి మేము ఒరిస్సాలో ప్రవేశించిన తర్వాత తీసిన భాగాన్నంతా మా రాబోయే తర్వాత వీడియోలో మీరు చూడొచ్చండి. అలాగే ఒరిస్సాలో నేను తిరిగిన ప్రదేశాలు, మేము చూసిన పొలాలు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి. అక్కడ పొలాలకు సంబంధించిన విషయాలు కూడా నా రాబోయే వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్ అండి. జై హింద్.